హలో, గుడ్ నైట్ సార్. మీ అందరికీ ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ, నాది యూట్యూబ్ ఛానల్ సార్. మొట్టమొదటిగా చూసుకుంటే కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, చూసి వదిలేస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ఎంతోమంది వీడియోలకి ఎంతోమంది మీరందరూ చేస్తూ ఉంటారు. అలాగే నా దాన్ని కూడా ఒకసారి చేయండి సార్, ప్లీజ్ సార్. దానివల్ల నాకు మీరు చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. తర్వాత లైక్, షేర్, కామెంటు మీరు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టండి. అది కోరుకుని సబ్స్క్రైబ్ చేయండి. సరే సార్, మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని చూసిన వాళ్ళ అట్లా నా చిన్న వీడియోలు చూసినట్టు పెద్ద వీడియోలు కూడా చూస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఈ మధ్య ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సార్. ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఎంతోమంది మీరందరూ ఉంటేనే కదా సార్ నేను ఉండేది. మీరు ప్రోత్సహించేది కదా సార్ నేను ఉండేది సార్. మీరు ఇంకా ప్రోత్సహించే కొందుకు ఇంకా మంచిగా డ్యాన్సులు వేస్తాను, మంచి కామెడీలు చేస్తాను, ఇంకా రసవత్తరంగా చేస్తాను. నా ఛాయశక్తిలో బ్రతికున్న వరకు నేను డ్యాన్స్ చేస్తూ కామెడీలు చేస్తూ బ్రతకాలని నా ఆశ సార్. నా ఆశను అడియాస్ చేయొద్దు సార్ మీరు సార్, ప్లీజ్ సార్. చివరి వరకు ప్రాణాలు పోయే వరకు కూడా డ్యాన్స్ చేస్తాను. అదే నా అంటే ప్రాణానికి కూడా నా ఆశయం గొప్పది, ప్రాణం గొప్పది అంటే ఆశయం గొప్పది సార్. ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుంది ప్రాణం అని అనుకుంటారు, రాదనుకుంటారు. కాదు, వస్తుంది సార్. ఎందుకంటే మళ్ళీ దేవుడు మళ్ళీ ఏదో రూపంలో మనకి జన్మనిస్తాడు. అప్పుడైనా వస్తుంది, అప్పుడైనా సాధిస్తాం. ఇప్పుడు సాధించలేదు, అప్పుడు ఎందుకు సాధించాలి? ఎప్పుడైనా సాధిస్తాం. మళ్ళీ ముందు పట్టుదల ఉండాలి. ప్రాణం పోయినా సరే న్యాయం చేయాలి దేనికైనా, ప్రతిదానికి. దీంట్లో మంచితనం అన్నీ ఉంటే, న్యాయం, ధర్మం ఉంటే మనకి ఎప్పుడైనా గెలిపే ఉంటుంది. ఓటమి అనేది ఉంది సార్. వయసుతో నిమిత్తం లేదు సార్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, డ్యాన్సులు వేసుకోవచ్చు, కామెడీ చేసుకోవచ్చు, వంటలు పెట్టుకోవచ్చు, అట్లా పేజ్ చూపించుకుంటా. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి రచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా. రాక్షసుడు అనే సినిమాలో సార్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం. దూరమైన ప్రేమ జానాలే పాడలేని భావగీతం. ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దాం, ఒక్కరం ఇద్దరం అవుతున్నాం. వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది. గున్నమామి విరబూస్తున్న తోటమాలి జాడేది. నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. జావిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని ఎంత మోహం. దేహమున్న లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం. సందెట్లో ఈ మొగ్గే పూయని, రాగాలే బుగ్గల్లో రాయని. గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేది. సంధ్య మొబ్బు పూయిస్తున్న స్వాతి చినుకు తడియేది. రేవులో నావల నీ జతే కోరగా. లాల జాబిలంటి లాల ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. లాల హే లాల. చూశారు సార్, రాక్షసుడు అనే సినిమాలో ఈ పాట ఎంత చక్కగా పాడానని. 100% మంచి మార్కులు వస్తాయి సార్ దీనికి. అందరూ కామెంట్లు పెట్టండి సార్ ఈ పాటకి. దయచేసి చూసిన వాళ్ళల్లా కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోయిన పర్లా కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి సార్ ఈ పాటకి. రాక్షసుడు చాలా ఇష్టమైన పాట సార్ నాకు.
ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రతి ఒక్కరు ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సార్. మీరు ఉన్నంత వరకే నేను ఉండేది. మీ ప్రోత్సాహమే నాకు బలం. మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలం, ధన బలం, అండ బలం, కొండ బలం అన్నీ కూడా మీరే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిగా చూసిన వారు. అలానే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.